ప్రకాశం జిల్లా ఉలవపాడులోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో నూతన రథాన్ని ఘనంగా ప్రారంభించారు. మంత్రి రామనారాయణ రెడ్డి అలాగే కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 80 లక్షల రూపాయలతో 26 అడుగుల పొడవు అలాగే 11.5 అడుగుల వెడల్పుతో టేకు మద్ది కలపతో తయారు చేశారు ఈ రథాన్ని. ఇక సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామంటూ మంత్రి తెలియజేశారు. అలాగే ఆలయాల్లో పనిచేసేటువంటి పూజాది నిర్వాహక కార్యక్రమాలు చేసేటువంటి అర్చకులు, పూజారులకి పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తూ ఆలయాల్లో అవసరమైతే పునర్నిర్మాణానికి కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తూ ఈనాడు పనిచేస్తూ ఉంది. ధూపదీప నైవేద్యాలు కందుకూరు నియోజకవర్గంలో ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం కింద 50,000 ఆదాయానికి తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో అక్కడ ఉన్నటువంటి పూజారులకి సరైనటువంటి పారితోషికం లేక స్వామివారి పూజ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కొక్క ఆలయానికి ఆలయంలో పూజ దీపం వెలిగించి స్వామివారికి, అమ్మవారికి పూజ చేసేటువంటి ఆ అర్చకులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ ప్రాంతం వాళ్ళు అందరూ కలిసి పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్కి పంపించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఈనాడు 49 ఆలయాలకి కందుకూరు నియోజకవర్గంలో 58.80 లక్షలు ఈరోజు వాళ్ళకి ప్రతి నెల డబ్బు పంపిణీ చేస్తూ ఉన్నాం. అలాగే కామన్ గుడ్ ఫండ్ అని ఆలయాల పునర్నిర్మాణానికి ఇచ్చేటువంటి మొత్తానికి సంబంధించి 9 ఆలయాలకి ఇప్పటికే అంచనాలు తయారు చేసి మంజూరు చేశాం. మన కందుకూరు నియోజకవర్గంలో 8,40,00,000 రూపాయలతో 9 పనులు మొదలుపెట్టాం. దానికి ఈరోజు ఏప్రిల్లో మరిన్ని పనులు కూడా మంజూరు చేయడం జరిగింది.